భాష్యం రామకృష్ణ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసి గుంటూరు నగరానికి వచ్చారు. ఆయన నగరంలోకి ప్రవేశించగానే గజమాలతో ప్రజాప్రతినిధులు స్వాగతం పలికి అడుగడుగునా పార్టీ నాయకులు నీరాజనం పలికారు. ట్రాక్టర్లు, బైకులతో భారీ ర్యాలీ మధ్య రథంపై ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రమౌళి నగర్లోని భాష్యం క్యాంపస్ కు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాగళాన్ని రాజ్యసభలో వినిపిస్తానని చెప్పారు. నగర అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా యువ నాయకులు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో నాకు రాజ్యసభ సీటు రావడం జరిగింది. నిన్ననే ఢిల్లీలో నేను, చింతకాయల విజయ్ గారు, సానా సతీష్ గారు మన పార్టీ తరఫున మరి ప్రమాణ స్వీకారం చేసి రావడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్న మన ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు, నా భాష్యం ప్రవీణ్ గారు, నజీర్ గారు, మా గల్లా మాధవి గారు, వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నిన్న మాకు దగ్గరుండి ప్రోత్సాహం ఇచ్చిన మా పార్లమెంటు సభ్యులు, మా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అందరం సమిష్టిగా పనిచేస్తూ గుంటూరుని సస్యశ్యామలంగా చేయాలనేదే మా లక్ష్యం. అందుకు ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరి సహకారం తీసుకొని పార్టీని పటిష్టం చేయటం, గుంటూరుని అభివృద్ధి చేయటం మా ఎజెండాగా పెట్టుకున్నాం. మరి ఈ సందర్భంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. జై తెలుగుదేశం, జై కార్యకర్త.